పల్నాడు జిల్లా నరసరావుపేటలో వైద్యశాలలో ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీ, అపోలో డయాలసిస్ యూనిట్కు ఎమ్మెల్యే అరవింద్ బాబు, జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు శంకుస్థాపన చేశారు. జిల్లాలోని పేద ప్రజలకు ఎక్కువ పరిధిలో రక్త పరీక్షలు సులభతరంగా ఉచితంగా చేయవచ్చన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంతో పాటు నరసరావుపేట అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని తెలిపారు. మరి ఏదైతే 5 ఏళ్ళకి వ్యవస్థలు పాడైపోయినాయో ఆ వ్యవస్థలను బాగు చేసుకుంటూ వాళ్ళ నర్సరావుపేట లింగంగుంట జిల్లా హాస్పిటల్లో ఉండడం జరిగింది. మరి ఇక్కడ ప్రభుత్వం మన హెల్త్ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారు మరి ఇక్కడ IPHL ల్యాబ్ కోసం ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్ దీన్ని ఒకటి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది 1 crore 30 lakhs తోటి ఇది శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా డయాలసిస్ యూనిట్ కూడా ఇక్కడ ఒక వింగ్ లో పెట్టడం జరిగింది. దానికి కూడా 36 lakhs శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు 2 కోట్ల రూపాయలని మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత మరి గవర్నమెంట్ హాస్పిటల్కి శాంక్షన్ చేయడం జరిగింది. మరి కలెక్టర్ గారు దగ్గర ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా DMHO గారు, మరి ఏరియా హాస్పిటల్ DCHS ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ గారు రంగారావు గారు, అదేవిధంగా DMHO గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. అంటే ఈ IPH ల్యాబ్ వల్ల ఏంటంటే పెరిఫెరీ నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే బ్లడ్ టెస్ట్, అంటే ఏరియా హాస్పిటల్ కానీ PHS కానీ అర్బన్ క్లినిక్స్ వీటి నుంచి బ్లడ్ తీసుకొస్తే కనుక బ్లడ్ టెస్ట్ చేసి ప్రతి బ్లడ్ టెస్ట్ కూడా ఉచితంగా చేస్తారు. అదేవిధంగా చాలా స్పీడ్గా చేస్తారు. నంబర్ ఆఫ్ టెస్టులు ఎక్కువ చేయడానికి అవకాశం ఉంది ఈ IPH ల్యాబ్లో. అదేవిధంగా ఇక్కడ మనకి పెథాలజిస్ట్ కూడా అమ్మాయి ఉన్నారు, డాక్టర్ గారు. వీరందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము. ఒక నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్కి పల్నాడు జిల్లా ముఖద్వారం కాబట్టి వీలైనంతటికి ఎక్కువ నిధులు ఇవ్వడానికి వాళ్ళు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ గారు ఆనం రామనారాయణ గారు కూడా రేపు ఈ నెలలోనే కోటకొండ రావడం జరుగుతుంది. ఎందుకంటే రేపు రాబోయే శివరాత్రి February 26 కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా ఇది ప్రభుత్వ పండుగ, అందరం కూడా కలిసికట్టుగా శివరాత్రిని విజయవంతం చేద్దామని చెప్పి తెలియజేస్తున్నారు. 1.25 crores ఒకటి 37 lakhs తోటి, అంటే దాదాపుగా 1.60 కోట్లు, 1.60 లక్షలతోటి వర్క్ చేస్తున్నాము. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీకి ఇక్కడ హాస్పిటల్స్ సూపరింటెండెంట్ గారు DCHS గారు అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేశాము. ఏమైతే వర్క్ చేస్తున్నారో కాంట్రాక్టర్కి నేను చెప్పేది ఏంటంటే ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఎక్కడ క్వాలిటీకి కాంప్రమైజ్ అవ్వకుండా విత్ ఇన్ టైం ఇది పూర్తి చేసి నర్సరావుపేటకి ఒక మంచి ఫెసిలిటీ తీసుకురావాలని చెప్పాను. ఈ రోజు నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. 3 to 4 monthsలో ఈ పని అంతా పూర్తవుతుంది. ఒక నెల అటు ఇటు అయినా కూడా ఒక 4-5 monthsలో కంప్లీట్గా ఈ 2 ఫెసిలిటీ మనకి అందుబాటులోకి వస్తాయి. కాబట్టి దీన్ని త్వరగా పూర్తి చేసుకొని ఈ ప్రజలందరికీ దీన్ని మనం ఉపయోగపడే విధంగా తయారు చేయవలసింది.